ప్రైజ్ రా దేవుని నామం మహింకాలను గాక. మన రక్షణ కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగం వెళ్దాం. ఇద్దరి మంది మనం కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని ఒక మాట కనిపిస్తుంది. ఇది అందరూ చాలాసార్లు చదువు ఉంటారు. ఇదే విధంగా కొత్త నిబంధన కూడా మనకు ఒక మాట కనిపిస్తుంది, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని. కానీ దీంట్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక చిన్న ఒత్తు మారడం వల్ల తన ఒక గొప్ప ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన మాత్రమే, ఆయనే నిన్ను ఆదుకుని నాకు మాట కనిపిస్తుంది. హల్లెలూయా. ఇది నిజమే కదండి. ప్రతి ఒక్కరు కూడా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరు మనల్ని కాపాడతారు? మన బంధువులు కాపాడలేరు, మన స్నేహితులు కాపాడలేరు, మన మిత్రులు కాపాడలేరు. కానీ ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని సమస్యల నుంచి గట్టెక్కించగలడు. మనం వాళ్ళని వీళ్ళని సహాయం అడిగి ఉండొచ్చు, గొప్ప అధికారుల్ని, మన పై అధికారుల్ని మనం కన్సల్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మనకంటే ధనంలో కూడా గొప్పగా ఉన్న వారిని కూడా మనం కలిసి ఉండొచ్చు. కానీ వాళ్ళెవరూ కూడా మనకు సహాయం చేయరు. మనకు సహాయం చేసేది ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మీరు కూడా సమస్యల్లో ఉన్నట్లయితే, అది చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, ఎప్పటికీ తీరని ఒక గొప్ప సమస్య కావచ్చు, నీవు కానీ దేవుని కానీ ఆశ్రయించగలిగినట్లయితే, ఆయనే నిజమైన రక్షకులను మీరు ఒప్పుకోగలిగినట్లయితే, ఖచ్చితంగా దేవుడు నీ భారాన్ని తొలగించి నిన్ను కూడా తన బిడ్డగా అంగీకరించి పరలోక రాజ్యానికి చేర్చి నీ సమస్యలు తొలగించగలడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆశ్రయిద్దాం. మీ సమస్యలన్నింటినీ పోగొట్టుకోవడానికి ఒక మార్గాన్ని మనం చూసుకున్నట్టుగా తయారు చేయబడదు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.